హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వం డబుల్ గుడ్ న్యూస్ ప్రకటించింది. అంటే ఒకేసారి రెండు ముఖ్యమైన పథకాల ద్వారా డబ్బులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయానికి ఆమోదం లభించడంతో పాటు బడ్జెట్ కూడా కేటాయించారు. మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. కాబట్టి మహిళలు ముందుగానే అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకుంటే ఈ రెండు పథకాల ద్వారా లాభం పొందవచ్చు. ఇక ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అన్న విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి పథకం కింద పెన్షన్ పెంపు ఉంది. ప్రస్తుతం మహిళలకు సుమారు 2016 రూపాయల పెన్షన్ వస్తుండగా దీనిని 4000 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వితంతు మహిళలు, ఒంటరి మహిళలు మరియు ఇతర అర్హత కలిగిన మహిళలు ఈ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అప్లై చేసే అవకాశం లేని వారికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. ఏప్రిల్ నెలలో 20 తేదీలోపు దరఖాస్తులు స్వీకరించి ఈ నెలలోనే 20 తేదీ తర్వాత పెంచిన పెన్షను అమలు చేసే అవకాశం ఉంది. ఈ పెన్షన్ కోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇక రెండో పథకం కింద 18 నుంచి 55 సంవత్సరాల మధ్య మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల చొప్పున సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయలు అందించనున్నారు. ఈ పథకానికి కూడా ఏప్రిల్ నెలలోనే దరఖాస్తులు తీసుకుంటారు. దీనికి అప్లై చేయాలంటే రేషన్ కార్డు, ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆధార్ కార్డు అప్డేట్ చేసి మొబైల్ నెంబరు లింక్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తేనే డబ్బులు నేరుగా ఖాతాల్లోకి వస్తాయి. ఈ పథకానికి సంబంధించి కూడా ఏప్రిల్ 20 తేదీ వచ్చేలోపు అప్డేట్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.